చాలా వరకు లైంగిక వేధింపులనే అనుకుంటారండి. లైంగిక వేధింపులే కాకుండా లింగపరమైన వేధింపులు, లైక్ జెండర్ బేస్డ్ అండ్ సెక్స్ బేస్డ్, ఇదే మనం అనేది. అంటే మీరు ఆడవాళ్ళు కాబట్టి మీరు ఈ పని చేయలేరు, లేకపోతే మీకు పని చేయటం చేత కాదు, లేకపోతే మీరింతే, మీరు ఇట్లనే చేస్తారు, మీరెందుకమ్మా, మీరు ఇంట్లో ఉండొచ్చు కదా, మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి, ఇట్లా మీరు ఆడవాళ్ళు కాబట్టి అని మాట్లాడే మాటలు అన్నీ ఈ యాక్ట్ కిందకి వస్తాయి. నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకు మొన్న సుప్రీంకోర్టు 2022-23లో ఒక డెసిషన్ ఇచ్చింది. ఏమని అనంటే, మనకు డిఫెన్స్లో పర్మనెంట్ కమిషన్స్ లేవండి విమెన్కి. అంటే 45 years వచ్చిన తర్వాత విమెన్ 45 years వచ్చిన మేల్ కౌంటర్ పార్ట్స్తో ఈక్వల్గా మేము కూడా ఆరోగ్యంగా ఉన్నాము, వాళ్ళంత ఆరోగ్యంగా మేము కూడా ఉన్నాము, మా ఆరోగ్యం చాలా సక్రమంగా ఉంది అని ఒక ఫిట్ సర్టిఫికెట్ అనేది ప్రజెంట్ చేస్తే వీళ్ళు ఫిట్గానే ఉన్నారు అన్నప్పుడు తర్వాత వాళ్ళకి ఎక్స్టెన్షన్, ప్రమోషన్స్ అనేవి ఉంటాయి. దానిని ఒక ఆఫీసర్ ఛాలెంజ్ చేసింది. ఎందుకంటే అది డిస్క్రిమినేషన్ కదా. మీరు అట్లాంటి ఫిట్ సర్టిఫికేట్ అడిగితే మగ ఆడ ఇద్దరిని అడగండి, మేల్ ఫీమేల్ ఎంప్లాయీస్ని ఇద్దరిని అడగండి. ఆడవాళ్ళని ఒక్కళ్ళని అడుగుతున్నారు అంటే ఇట్స్ డెఫినెట్లీ వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14. యూ క్యాంట్ డిస్క్రిమినేట్ ఆన్ బేసిస్ ఆఫ్ సెక్స్ కదా. నేను ఆడదాన్ని కాబట్టి నువ్వు అంతే ఆరోగ్యంగా ఉన్నావు అని అడుగుతున్నావు అని అంటూ సుప్రీంకోర్టు ఒక కామెంట్ చేస్తుందండి. ఏమంటుందంటే, దెర్ ఈజ్ సిస్టమిక్ డిస్క్రిమినేషన్ ఇన్ ఇండియా అని. సిస్టమిక్ డిస్క్రిమినేషన్ అంటే మన సిస్టంలోనే ఒక డిస్క్రిమినేషన్, ఇది ఆడవాళ్ళ జాబు, ఇది మగవాళ్ళ జాబు, దీనికి ఆడవాళ్ళు అసలు అప్లికేషనే పెట్టుకోవద్దు అని వచ్చేవి ఒకప్పుడు. ఇప్పుడు లేదు. ఇప్పుడు గత 10-15 ఏళ్ళు బట్టి కనుక మీరు చూస్తే, బట్ ఒకప్పుడు మీరు జాబ్ అడ్వర్టైజ్మెంట్స్ చూసినా మగవారికి మాత్రమే. అంటే ఆడవాళ్ళు కొన్ని చోట్ల అసలు ఈ పనికి అప్లై చేయడానికే వీల్లేదు మీరు. ఎందుకు అనంటే ఇట్ ఈస్ అన్ అజంప్షన్ దట్ యూ విల్ నాట్ బీ ఏబుల్ టు పర్ఫార్మ్ ప్రాపర్లీ బికాజ్ యు ఆర్ ఏ ఫీమేల్. మీరు శారీరకంగా దృఢంగా ఉండలేరు, మీరు మానసికంగా దృఢంగా ఉండలేరు. బట్ బేసిక్గా చెప్పేదండి, మానసికంగా దృఢంగా ఉండేది ఆడవాళ్లే.